లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000కు పెంచడమే కాకుండా సీఎంనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు. పెన్షన్ ఇవ్వడమే కాదు, వారికి వరాలు కూడా ఇస్తున్నారు. అలా తొలి పెన్షన్ తాడాపల్లిలోని ఓ లబ్ధిదారుడికి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబును ఇల్లు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయమని అడగ్గా ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వరాలు ఇవ్వడం ఎవరికైనా కామనే, అవి నెరవేర్చడమే కష్టం. కానీ ఊహించని విధంగా కేవలం 6 నెలల్లోనే ఆ పేద కుటుంబం కల సాకారమైంది. పూరి గుడిసెలో ఉంటున్న పాముల నాయక్ సీతమ్మ దంపతులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట కోసం స్థానిక టీడీపీ నేతలు పాముల నాయక్ ఇంటికి వెళ్లి పూరి గుడిసెను తొలగించి కొత్త ఇంటికి శంకుస్థాపన చేశారు. మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టిద్దాం. నేను ఇల్లు కట్టియమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్లు చేపిస్తాం. 2-3 నెలల్లోనే కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. ఇక గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధమైన ఆ కుటుంబం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు అంటూ రుణపడి ఉంటామన్నారు. అంతేకాదు తమ గృహ ప్రవేశానికి చంద్రబాబును, లోకేష్ ను ఆహ్వానిస్తామంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక పెన్షన్లు మొదలుపెట్టాక మొదటి పెన్షన్ ఇక్కడే ఇచ్చారు. ఇది పెనుమాక నాయక్ గారికి ఇచ్చారు. అప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు గుడిసెలో పాకలో ఉండేవాళ్ళు ఇల్లు కట్టిస్తారని మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇల్లు కట్టిస్తున్నారు. రేపు 3వ తారీఖు గృహప్రవేశం ఉంటుందని తెలుస్తుంది. నాయక్ గారి మాటల్లో ఆ విశేషాలంటే తెలుసుకుందాం. నా పేరు బాణావత్తు పాములు నాయక్, మాది పెనమాక, తాడేపల్లి మండలం. పింఛన్ డబ్బులు మా అమ్మాయికి, మా ఆడోళ్ళకి పింఛన్ డబ్బులు ఇవ్వాలంటే 1వ తారీఖుకి వచ్చిందని అన్నారండి. ఇక మా ఊరు అబ్బాయి శేష్ గారికి, అయ్యా ఇల్లు కట్టుకోవాలయ్యా అంటే పింఛన్ ఇవ్వటానికి వస్తున్నారు సార్ గారు, ఇంకా మీకు ఒక రకంగా న్యాయం జరిగింది. లోకేష్ గారును సీఎం గారు ఇద్దరు వస్తున్నారు, చంద్రబాబు గారు, మీరు వచ్చి అడగండి, అడిగితే పని అయితే అని అన్నారు సార్. ఇంక సర్లే అని చెప్పి, ఇది మా ఇంటికి రావటం ఏంది, మా ఏందయ్యా అసలు ఎందుకు స్వామి బాకులయ్యా పాప ఎట్టబట్ట. లోకేష్ గారిని కూడా బతిలాడితే ఓట్ల ముందు వస్తే మా పాక కూడా చూశాడు సగతయ్యా అని అంటే పని ఇదైందంటే దీనికి మళ్ళీ దేవుడి దయల్లా వచ్చాడు మా ఇంటికి. ఇంకా ఎట్టా ఏదంటే ఇంకా నాకు 10 ఎకరాలు మాగాడి పొలం వేసుకొని బాగా దెబ్బతిని ఉంటాను. అసలు ఎందుకు దెబ్బతిన్నావు ఏంది అని చంద్రబాబు గారు నాయుడు అడిగారు. అడిగితే ఇక లోకేష్ గారు కూడా నాన్నగారికి మీకు ఏది కావాలంటే అది అడుగు, నీకు చక్కగా చేసి పెడతాను అని అంటే సర్లే అన్న. ఇంట్లో ఒక తండ్రిలాగా, మా ఇంట్లో ఒక తండ్రిలాగా వచ్చి మంచం మీద మా మనవడిని, మా అమ్మాయిని, మా ఆడవాళ్ళని కూర్చోబేసింది. నాకు కూడా భయపడ్డా. ఎందుకు భయపడతారా, ఎందుకు దెబ్బతిన్నా ఏందని చాలాసేపు అడిగాడు స్వామి. అడిగితే ఇంకా నేను పొలం చేసి మంచాలకి మందు, రైతులకు మందులు పడతా ఉంటాను, ఇక నేను దెబ్బతిన్నానయ్యా, కొంచెం ఇల్లు కట్టి పెట్టాయా స్వామి ఏమి అందరూ దండం పెట్టారు. మా అమ్మాయి భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఇక మా పిల్ల కూడా ఏ అవకాశం లేకుండా నా దగ్గరే వచ్చి నా పంచమని ఇంకా తింటూనే కాలం గడుస్తూ ఉంటాయి. ఈ రకంగా మేము ఉండదు కావట్లేదు. ఆడ నడ్డు పోయినా నాకు నడుము నొప్పి, మాడోడికి నడుము నొప్పి వచ్చి పిల్లలు పాడని వాడు చేస్తున్నాము. మా పిల్లలు చూస్తే మా అమ్మాయి కూడా పిల్లలు చదువుకుంటా, పిల్ల కూడా బతుకుతున్నాయా మమ్మల్ని దాడి స్వామి అని బతిలాడుతాడు. ఈ సీఎం గారు మీ ఇంటికి అందరూ ఎదురు చూసే సీఎం గారు మీ ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చి మాట్లాడి మీకు ఇల్లు కట్టించారు. మీకు ఇల్లు కూడా రెడీ అయిపోయింది. కొత్త సంవత్సరం మీకు కొత్త ఇల్లు వచ్చింది. దీని గురించి మీ స్పందన? నా పేరు బాణావత్ సీత. అంటే వచ్చాడు ముందు లోకేష్ బాబు వచ్చాడు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం అట్లా చూశాడు. బాబు చూడు బాబు, లోకేష్ బాబు అని అన్నా. చూస్తే కళ్ళంట నీళ్ళు తీసుకున్నా. అంటే నువ్వు ఏడబాకు నువ్వు వద్దులే, జరిగిద్దిలే, కట్టిస్తావులే, నువ్వు బాధపడద్దు, నాన్నగారికి పిలుచుకొస్తాను అని కూడా చెప్పాడు. చంద్రబాబు అనే వచ్చి ఏందమ్మా ఏం పరిస్థితులు ఏందని అంటే అటు సంగతి 10 లక్షల బాకి కౌలు పొలాలు చేసి నష్టపడ్డాం. అటు చూస్తే అల్లుడు చచ్చిపోయాడు, మేము కట్టే స్థితిలో లేవు,
నేను బాధపడి ఏడుతున్నాను. ఏడ్చే బాటనే కూడా నువ్వు బాధపడొద్దు అని అట్లా దూరాలకు చూశాడు చంద్రబాబు అన్నయ్య కూడా. బాధపడి ఆయన కూడా బాధపడ్డాడు పాపం చాలాసేపు. మాకు అసలు ఉంటే నమ్మకం లేదు, వస్తారు రాడు అందుకొని ఎవరి ఇళ్లలో కూడా బారు చంద్రబాబు అన్నయ్య కూడా సీమ వచ్చినా కూడా అని అన్నాడు. అంతలోకి వచ్చాడు ఎన్టీ రామారావు గారి నుంచి మాకు అదే పార్టీ అన్నాయి. నాకు గవర్నమెంట్ సొమ్ము ఏనాడు నేను తినలా, నాకు మటుకు డబ్బులు వద్దు, నీ ఇల్లు కట్టేసేయి, నా శక్తి లేదు, నేను కట్టేలేదు. మర్దులు చూస్తే జాబులు ఉన్నాయి వాళ్ళకి, నేను అడగను, వాళ్ళ జాబులు ఉంది, నేను కష్టపడి పొలాల్లో పెట్టేశాను, నోటికాడికి వచ్చిందే పోయింది అన్న అదే మాట చెప్పాను. చెప్పిన తర్వాత బాధపడి మసీదు కాడ పోయి మీటింగ్ చేశాను. మీటింగ్ చేస్తే వాళ్ళకి చూసి చాలా జాలి పడ్డాను. వాళ్ళకి మటుకు కట్టిస్తాను అని చెప్పి మాట పోయాడు. అలా కూర్చో టీ తాగుతా. ఎవరి ఇళ్లలో సీతమ్మ నీ పేరేందన్న సీత అన్న. సీత నేను ఎవరి ఇళ్లలో కూడా తాగలా, నా పేద ఇళ్లలో నువ్వు తాగాలి నాకు సంతోషంగా అని నిమిషం ప్రకారంగా ఆ గుడిసెలోనే కాఫీ తాగాడు, టీ తాగాడు. ఇంకా అది డబ్బులు ఇస్తాను మీరు కట్టుకునే శక్తి అని అన్న. నాకు డబ్బులు వద్దు, నలుగురు అంటారు డబ్బులు నువ్వు కట్టేస్తే నలుగురు చెప్తారు, నేను రూపాయి పెట్టుకునే శక్తి లేదు, అదే సంవత్సరం పట్టింది అన్నాడు. సంవత్సరం కాదన్నా నేను అద్దె కట్టుకోలేను. సీఎం గారికి అదే మాట అన్నా అన్న, నా పెద్దన్న అన్న. కాఫీ తాగంటావా టీ తాగుతానంటే టీ పెట్టుకున్నాడు, టీ తాగాడు. ఇంక అదే సొంతం. ఈసారి వస్తేనే అన్నమే తినమంట, నాకు ఇల్లు కట్టించాడు కదా, నేను అన్నమే తినమంటా లోకేష్ బాబు కానీ ఆయన కానీ, అదే సంతోషం. మొత్తానికి 6 నెలల క్రితం వరకు పూరి గుడిసెలో ఉంటున్న ఆ కుటుంబం ఇకపై దర్జాగా డాబాలో ఉండబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.